ఒకప్పుడు చంద్రబాబు గారు పవర్లో ఉన్నప్పుడు 2004కు ముందు తెలుగుదేశం మీద కోపం, చంద్రబాబు మీద కోపం ఎందుకు వచ్చేదంటే, ఈనాడు పత్రికలో ఏదైనా వార్త వచ్చిందంటే, ఈనాడు కానీ అప్పటికే ఆంధ్రజ్యోతి కూడా, ఈ 2 పత్రికలు ఏదైనా వార్త వచ్చిందంటే వెంటనే ప్రభుత్వం స్పందిస్తుంది. అదనే కదా అప్పుడైతే చంద్రబాబు గారు సిస్టమ్ ఒకటి నడిపేవాళ్ళు. ఎవరి మీద కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా సంబంధిత అధికారులకి నోటీస్ పంపించడం, దాని మీద వివరాలు కావాలంటాం, అది ఫాలో అప్ చేయడానికి ఒక టీం ఉండేది. చాలా పర్ఫెక్ట్గా చేసుకెళ్ళేవాళ్ళు ఆ రోజుల్లో. దాని మూలంగా అధికారులకు కోపం వచ్చేది, వీళ్ళు మనల్ని శాసిస్తున్నారని. ఇప్పుడు ఈనాడు జ్యోతిని చూస్తే కోపం రావట్లేదు, చిరాకేస్తుంటుందన్నమాట. ఎందుకంటే ఎవరేం చేయాలో వీళ్ళే డిక్టేట్ చేసేస్తారనమాట. ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషన్కి కాదు, డీజీపీకి డిక్టేట్ చేస్తున్నారు. కొత్త డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వచ్చారు కదా. ఇవాళ కొంతమంది అధికారుల పేర్లు, ఏ ప్రాంతాల్లో ఎవరెవరు వైసీపీ అనుకూలరని వీళ్ళు భావిస్తున్నారు. ఆ మాట అనేకంటే స్ట్రాంగ్గా ఉంటారై ఉండొచ్చు, లేదు తెలుగుదేశం వ్యతిరేకులేమో, వాళ్ళని తీసేయమని చెప్పేసి ఓ పెద్ద లిస్టుతో స్టోరీగా రాసుకొచ్చారు. టోటల్గా అధికార యంత్రాంగాలు ఎలా పనిచేయాలి, ఇప్పుడు ఈసీకి డిక్టేట్ చేశారు. వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో కొంతవరకు చేశారు, ఒక 20-30%. చేయనప్పుడల్లా ఈసీ మీద అగెనిస్ట్ స్టోరీలు, అట్లాగే పోలీసు అధికారుల మీద, చివరికి డీజీపీ బదిలీ దాకా వెంటాడారు. ఇప్పుడు కొత్త డీజీపీకి దిశానిర్దేశం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చాక చేయడం వేరు, ప్రతిపక్షంలో ఉండి కూడా వ్యవస్థల ద్వారా వ్యవస్థల్ని డిక్టేట్ చేయడం. అంటే మీడియా వ్యవస్థ ద్వారా పోలీస్ రెవెన్యూ వ్యవస్థను డిక్టేట్ చేయాలనుకోవడం, ఎన్నికల సంఘాన్ని కూడా డిక్టేట్ చేయాలనుకోవడమే ఇక్కడ స్పెషాలిటీ.